వేడి చేస్తున్నారు. నా తప్పు కాదు. నేను 1:30 వస్తాను వీళ్ళు మీకు రాంగ్ మెసేజ్ ఇచ్చాను. నేను యాక్చువల్గా 3 తర్వాతనే వస్తామనే ప్రోగ్రామ్ ఉండే, అయినా ఆలస్యానికి సారీ. ఈరోజు నాతో పాటు వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పినారు, ఒక జిల్లా కలెక్టర్ కాకపోతే నేను క్రీడాకారుని అవుతుంటాను. అదేవిధంగా వేదిక మీద తిరుపతి గారు, ప్రిన్సిపాల్ గారు, ఆర్సీఎస్ గారు, ప్రిన్సిపాల్స్, టీచింగ్ స్టాఫ్, వివిధ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా ఈ 4 రోజుల క్రీడల పోటీలో ఒకరోజు పూర్తిగా ఇక్కడే ఉండి రాత్రి పొద్దున అంతా మీతో పాటు క్రీడల్లో పాల్గొంటూ మా విద్యార్థి జీవితం మరొకసారి జ్ఞాపకం చేసుకుందామని అనుకున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన వారోత్సవాలుగా విజయోత్సవాలుగా జరుపుకుంటున్న సందర్భంలో రోజుకొక దగ్గర తిరగడం వల్ల ఇక్కడికి రాలేకపోయినా అనుకోకుండా ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమంలో భగవంతుని సంకల్పం ప్రకారంగా మీతో పాల్గొనాలనే ఒక డిసిషన్ ఉంది కాబట్టి ఇక్కడ మీ దగ్గరకు వచ్చి పార్టిసిపేట్ చేసిన. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే కరెక్ట్ ఒక సంవత్సరం కింద 7వ తారీఖు డిసెంబర్ రోజు 3వ తారీఖు డిసెంబర్ ఎన్నికల ఫలితాలు వస్తే తెలంగాణ కేబినెట్ మంత్రిగా 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన ఆ యొక్క ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్ మీ అందరి సమక్షంలో ఆ యొక్క ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం దొరికింది. మీ అందరూ కూడా మరొక్కసారి, ఎందుకంటే విద్యార్థి నాయకుడిగా ఇక్కడ దాకా ఎదిగినాం. అనేక సంవత్సరాలు క్షేత్రస్థాయిలో వివిధ అంశాల మీద పోరాడి ఈరోజు ప్రభుత్వంలో కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకునేటువంటి బాధ్యతలు ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి విద్యా వ్యవస్థ మీద బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని ఆకాంక్షించేవాడిగా నాకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రభుత్వంలో విద్యార్థులకు సంబంధించిన అంశాలు కావచ్చు, విద్యను అందించే ఉపాధ్యాయ వర్గానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, లేదా మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రధానమైనటువంటి విద్యను అందించే ఉపాధ్యాయ వర్గము, విద్యను పొందే విద్యార్థులు, దీనికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ఈ 3 ప్రధాన సూత్రాలు బాగుండాలని ఆకాంక్షించి నా గొంతును ఎప్పుడు కూడా ఏ సందర్భంలో అవకాశం వస్తే అక్కడ వినిపించే విధంగా నా యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. అందులో భాగంగా మీకు తెలుసు, గత సంవత్సరం కరెక్ట్ ఏడాది కింద ఏర్పడ్డ ఈ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 25,000 పాఠశాలలలో 1,100 కోట్లు పెట్టి మౌలిక సదుపాయాలను కల్పించింది. టీచర్లలో ఉన్నటువంటి అసహనాన్ని తొలగించి చాలా కాలంగా రాని ప్రమోషన్లను ఇచ్చి వాళ్ళందరి ట్రాన్స్ఫర్ చేసి నూతనంగా డిఎస్సి ద్వారా నియామకాలు చేశాం. గురుకులాలకు సంబంధించి కూడా బదిలీలు, దాని తర్వాత కొత్త నూతనంగా పీఈటీ టీచర్లతో సహా అన్ని కూడా నియామకాలు చేయడం జరిగింది. మోడల్ స్కూల్ 2010, 11, 12 ఏర్పడితే దాదాపు 10-12 నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేవు. వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఇచ్చి మోడల్ స్కూళ్ళలో కూడా ట్రాన్స్ఫర్ల అవకాశం ఇచ్చినాం. విద్యను అందించేవారు అసహనంగా ఉంటే సరైన విద్యా బోధన జరగదనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలను చేసినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ప్రభుత్వం అన్ని రకాల శ్రద్ధ తీసుకొని ఎక్కడ కూడా విద్యార్థులకు అసౌకర్యంగా ఉండొద్దని అన్ని రకాల చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రభుత్వ సొంత భవనాలలో చలికాలం ఇప్పటికే మీకు సంబంధించి కూడా శాంక్షన్ అయి ఉంటుంది. సోలార్ వాటర్